యజమానుడిగా యజమానురాలిగా దాన్ని కష్టపడ్డావు, నీళ్లు పెట్టావు, దానికి కావాల్సిన సంరక్షణ అంతా చేసావు. ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఒకవేళ ఉదాహరణకు నేను చెప్తున్నాను, అది పెద్ద చెట్టు ఏంది అనుకోండి, ఆ చెట్టు కిందకి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు ఆశపడవా? ఆ చెట్టు కిందకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో ఆ పచ్చగా ఉన్న చెట్టును ఒక్కసారి తల ఎత్తి చూస్తావు. తల చూసి దాని కొరకు పడిన కష్టం ప్రయాసం అంతా కూడా ఆ చెట్టు కిందకి వెళ్ళగానే, అది ఫలించగానే ముందు ఆ గింజ వేసి అది పెరిగి పెద్దదయ్యే వరకు పడిన కష్టం అంతా నువ్వు మర్చిపోతావు. ఆ చెట్టు చూసి నీ మట్టుకు నువ్వు ఎంత ఉల్లాసపడతావు, ఎంత సంతోషపడతావు, ఎంత ఆనందపడతావు. ఎలాగో నీ దేవుని బిడ్డ నిన్ను గురించి కూడా నీ దేవుడు అలాగా ఆనందపడటానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చేసిన సంరక్షణ, నువ్వు దాని పట్ల తీసుకున్న శ్రద్ధ ఎలాంటిదో దేవుడు చూసి వెంటనే త్వరగానే ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పంటను కోస్తూ అది జామి చెట్టు ఉండవండి, మామిడి చెట్టు ఉండవండి, పనస చెట్టు ఉండవండి, జీడి చెట్టు ఉండవండి, ఏ చెట్టు అయినా సరే అది కోసి ఇచ్చేసేటప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషపడిపోతావు. ఆ ఆనందానికి అవధులు ఉండవని అంటాను నేను. పక్క వారికి పిలిచి, అయ్యా ఇది మా పాదులో నుంచండి, ఇది మా చెట్టులో నుంచి కాసిన కాయలండి, ఇవి పళ్ళండి, ఇవి ఇదిగోటండి కూరగాయలండి అని చెప్పి సంతోషంగా ఇస్తామంటే అవతల వినిన వారు కూడా సంతోషపడదాబా, చాలా సంతోషం అండి. దీనికి ఇది ఈ పరిస్థితికి వచ్చినట్టు మీరు ఎంత ప్రయాసపడి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో, ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో అని ఇతరులు చెప్పేటప్పుడు మనం ఊహించలేని సంతోషం మన మనసులతో కలుగుతుంది కదా. పిల్లరా, మన తండ్రి అయిన దేవుడు కూడా నీ పట్ల అదే కోరుకుంటున్నాడు. అమ్మా, అయ్యా నువ్వు నమ్మి నువ్వు విశ్వసించిన నీ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన ఆశను తీరుద్దామా, ఆయన కోరికను తీరుద్దామా, ఆయన్ని సంతోషపడదామా, ఆయన ఆనందపడదామా, ఆయన ముఖం మీద నవ్వు ఉండేటట్టుగా భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆయన కోరిన రీతిగా మనం ఉందామా? ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు మాకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడండి, అది మూల పడేసాం, దాని అవసరత పడలేదండి, దాన్ని ఉపయోగించలేదండి అని అనుకుంటే అది నీ తాలూకా బలహీనతే, నీ తాలూకా భక్తిహీనత, నీ తాలూకా అది అవిధేయతే తప్ప మరొకటి కాదు. ఒకవేళ దేవుడు ఇచ్చింది ఇక్కడి నుంచి అయినా సరే దులిపి దానికి కొన్ని చెదలు దొలగొట్టి ఆ బూడిదని లేకపోతే ఆ ధూళిని తుడిచి మళ్ళీ నువ్వు అది ఆచరణలో పెడితే, వాడికలు పెడితే నీ దేవుడు ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా, నిన్ను చూడకుండా ఆయన మొఖం తిప్పుకోడు. ఎందుకంటే ఇంతవరకు చేసింది ఆయన క్షమిస్తాడు, మన్నిస్తాడు. ఇక్కడ నుంచి నీకు గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ఇస్తాడు. నీ ప్రార్థన ద్వారానే ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తాడు, ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. ఈ సమయంలో చాలా మంది దైవభక్తులు జ్ఞాపకం వస్తున్నారు, కానీ సమయం అయిపోతుంది. ఉదాహరణ దినకరణ్ గారు కేవలం ఒక చిన్న ఉద్యోగస్తుడు, ఆయన బ్యాంకు ఉద్యోగస్తుడు. ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు. అప్పులు బాధలు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి, కుటుంబ సమస్యలు, అవసరతలు ఎక్కువైపోయి, ఖర్చులు ఎక్కువైపోయి, రాబడి తక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాడు. అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఇచ్చిన వారు వడ్డీలు కట్టకపోతే ఆయన మీదకి వచ్చి తిరగబడతా ఉన్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంక ఈ రోజుతో నా జీవితం అంతం. భార్యకి తెలియదు, బిడ్డలకి తెలియదు, ఈ రోజుతో ఆయన చనిపోవటానికి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజులాగా ఆయన కూడా డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. డ్యూటీకి ప్రతిరోజు అలాగే ఏ టైంకి బయలుదేరి బ్యాంక్కి వెళ్ళిపోతాడు. ఆయన బ్యాంకులో పనిచేసేవాడు. ఆయన బ్యాంక్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా మా అమ్మగారు క్యారేజ్ కట్టి ఉంటారు, ఈ రోజు కూడా నా భర్త డ్యూటీకి వెళ్తున్నాడులే అని అనుకున్నట్టుంది. కానీ ఆయన మధ్యాహ్నం వరకు డ్యూటీ చేశాడు. తన సహచరులు, తన ప్రక్కన వారికే తెలియదు. ఆ మధ్యాహ్న విరామ సమయంలో చప్పుడు లేకుండా ఎవరికీ చెప్పకుండా ఆయన ఒంటరిగా నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా వేగంగా వస్తున్న ట్రైన్ కింద పొరపెట్టి చనిపోవాలని అనుకున్నాడు. కానీ పిల్లలు, దేవుని సంకల్పం వేరే రీతిగా ఉంది. అప్పటి వరకు యేసయ్య ఎవరో తెలియదు, క్రైస్తవం అంటే ఏంటో తెలియదు, చర్చిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు. కానీ ఎవరో వ్యక్తిని వేగర చోట్ల కప్పుకొని తల వంచుకొని ధ్యానంగా భారంగా విచారంతో ఆయన వెళ్ళిపోతా ఉంటే ఎదురుగా ఒక ఆయన వచ్చాడు. సహోదరుడు ఎక్కడికి వెళ్తున్నావని అనగానే ఆయన చెప్పలేక చెప్పాడంటే ఈయన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదంతా కాదు కానీ రేపు ఆదివారం నాడు నీకు దగ్గరలో ఉన్న మందిరంలోనికి వెళ్ళు, చర్చికి వెళ్ళు అని ఒక మాట చెప్పి ఆయన ముందుకు సాగిపోయాక ఈ ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతున్నాను టక్కున అక్కడ ఆగిపోయాడు. ఎందుకు వచ్చిన ఆశ కలిగింది. ఆదివారం ఎప్పుడు వస్తుందని చూశాడు. ఈ లోపల ఆదివారం రానే వచ్చింది, ప్రార్థన సమయం రానే వచ్చింది. ఆయనకి ఎన్ని గంటలు ప్రారంభిస్తారో ఆరాధన తెలియదు. కానీ ఈయన వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఎవ్వరు లేరు. ఈ లోపల కొంతసేపటికి పిల్లలు వచ్చారు, మందిరాన్ని సర్దారు.
ఈయన వెళ్ళాడు, ఎక్కడ కూర్చోడు, ఎలా కూర్చోడు తెలియదు. ఏనాడు కూడా ఆయన దైవ మందిరంలో దేవుని మందిరంలో అడుగు పెట్టలేదు కనుక అక్కడ పద్ధతులు ఏంటో, పరిస్థితి ఏంటో, క్రమం ఏంటో ఆయనకి తెలియదు. కానీ ఒక మూలం చూసుకొని వచ్చి కూర్చున్నాడు ఆయన. కొద్దిసేపటి సమయం అయ్యింది. దైవజనుడు వచ్చాడు, మైక్ ఆన్ చేశాడు, ప్రారంభ ప్రార్థన చేశాడు. ఇలా యవనస్తులు వచ్చారు, ఒక్కొక్కరు వచ్చారు, పాటలు ప్రారంభించారు, పాటలు పాడారు, కీర్తనలు అయ్యింది, స్తుతి ఆరాధన అయింది. దైవజనుడు వాక్య పరిచయం మొదలు పెట్టారు, ప్రకటనలు అయ్యాయి, సాక్ష్యాలు అయ్యాయి, కానుకలు అయ్యాయి, అంతా అయ్యింది, ప్రార్థన అయ్యింది. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈయన వచ్చి ఎక్కడికి కూర్చున్నాడు, దేవుని మందిరంలో అక్కడ తల ఉంచుకొని కన్నీరు చెత్త అక్కడే ఉండిపోయాడు. ఈయన అక్కడే ఉండిపోయాడు. ఇలా పాస్టర్ అందరూ వెళ్ళిపోయారు. ఈయనేమో వేదిక మీద బలిపేట మీద కిందకి వచ్చి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికి కన్నీరు కారుస్తూ ఆయన కూర్చున్న స్థలం తడిచిపోయింది. అప్పుడు తట్టి లేపారు దైవజనుడు. అంటే తులుక్కుపడి లేచాడు. అప్పుడు లేవగానే కంగారు పడి తొట్టుపడి లేచి నిలబడ్డాడు, తల వంచుకున్నాడు. సహోదరుడు, మీరు ఎవరు, ఏంటి కారణం, ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏమైంది, మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, నేను ఏమైనా ప్రార్థన చేయాలా, ఏం చేయాలా, నాకున్న అనుభవం మీకు ఏమైనా సలహా చెప్పాలని దైవజనుడు అడుగుతా ఉన్నాడు. మాట్లాడలేదు మొదటిసారి, రెండోసారి మాట్లాడలేదు, మూడోసారి మాట్లాడుతున్నాడు. భయపడుతూ నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పగానే దైవజనుడికి అర్థమైంది, ఈయన చాలా సమస్యలు ఉన్నాడు, ఈయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు అని గ్రహించగలిగాడు దైవజనుడు. ప్రార్థన చేశాడు, కొన్ని మాటలు చెప్పాడు, ధైర్యం ఇచ్చాడు. ఈయన వెళ్ళాడు. ఆ మరుసటి వారం నుంచి ఇంకా ఆరాధన మానకుండా అందరికంటే ముందుగానే వచ్చి కూర్చునేవాడు. కొన్ని వారాలు అలాగొచ్చి రాగానే ఇప్పుడు చిన్న ప్రార్థన నేర్చుకున్నాడు. దేవుని మాటలు పనిచేసి మార్పు వస్తుంది. ఇప్పుడు దుఃఖం పోయింది, కన్నీరు పోయింది, విచారం పోయింది, సంతోషం నెమ్మదిగా వస్తూ ఉంది. కొంతకాలానికి దేవుని వెళ్ళాలి. దేవుడు ఆయన్ని బలవంతంగా ఆయన బలంగా పట్టుకున్నాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు, దేవుని పరిచర్యకు వచ్చేసాడు. దేశ విదేశాలలో దేవుడు అమోఘంగా కొన్ని లక్షల మంది ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందించగలిగిన గొప్ప దైవ బిడ్డగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం, దీనికి కారణం చెప్పనివ్వండి, ప్రార్థనే. చనిపోదాం అనుకున్న నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తిని ప్రార్థన ఎలాగ మార్చి నిలబెట్టిందో, ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలలోనికి వెళ్ళి ఆయన పాదధూళి తెలిపి దేవుని యొక్క వర్తమానాన్ని అందించాడు. అంత మాత్రమే కాదట, స్వస్థత వరాన్ని ఇచ్చాడు. డాక్టర్ల వల్ల పడినది, ఔషధాలకు లొంగనది, స్కానింగ్లో కనబడినది సైతము ఆ దైవ బిడ్డ ద్వారా గొప్ప స్వస్థత వరాన్ని ఇచ్చాడు. భయంకరమైన ప్రమాదం సైతానుడు కల్పించినప్పటికీ వాటి నుంచి కుమార్తెను, వాహనాన్ని, డ్రైవర్ని పోగొట్టుకున్న ఈయన కూడా దెబ్బలు గట్ట తగిలిన దేవుడు సజీవుడిగా ఉంచాడు. చనిపోయే క్షణం వరకు గొప్ప కార్యం చేశాడు. చెప్పనివ్వండి, ఆయనకున్న బలమైన కారణం ఆయుధం ప్రార్థనే. పిల్లగా ఇప్పుడు ఆ అమ్మగారు, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాలు ఆ పరిచర్యను మంది కొనసాగిస్తున్నారు. మీకు తెలియదని నేను చెప్తున్నాను అనుకోకండి, తెలుసు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యత ఏమిటి, మనం చేయవలసిన పని ఏమిటి, దేవుడు ఎందుకు కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి నుంచైనా మనం మారాలి, నోరు తెరవాలి, సిగ్గును విడిచిపెట్టేయాలి, భయం దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ధైర్యంతో ఎవరి మట్టుకు వారు నోళ్ళను తెరిచడిగితే ప్రభువే అంటున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడును. అడగాలి, మనం అడగంటే దేవుడు మనకి ఇవ్వటం లేదు, పొందుకోలేకపోతున్నాం. వెదకుడి, మనం వెదకం, రకరకాలైన వెతుకుతున్నాం, అందుకే ఏమీ పొందుకోలేకపోతున్నాం. తట్టుడి, దేవుని తట్టాలి. దేవా, నేను ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ మోకరించాలి, ఎలాగ నిన్ను అడగాలి, నీ వాక్యాన్ని ఎలాగ ధ్యానం చేయాలి, నీ కొరకే నేను ఎలాగ సిద్ధపడాలి, నీ గురించి నేను ఎలాగ ఇతరులతో పంచుకోవాలి, మాటలు చెప్పాలి, శుభార్త. ఎంతవరకు మనం నోరు తెరమో, సిగ్గుపడతామో, భయపడతాము, ఈ లోపల మన సంవత్సరాలు గడిచిపోతాయి, ఆరోగ్యం పాడైపోద్ది, ఆయుష్ తరిగిపోద్ది తప్ప దేవుని కొరకు ఉపయోగించబడకపోతే, వాడబడకపోతే పిల్లరా ఆ తర్వాత చాలా భయంకరమైన తీర్పు మనం పొందుకుంటాం. అది సత్యం. నువ్వు మంచిగా ఏదైతే మంచి తీర్పు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఆయన కొరకు వాడబడకపోతే పిల్లరా మన తాలూకా తీర్పు కూడా చాలా భయంకరంగానే ఉంటుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఒకరు క్లుప్తంగా వాక్యం కొరకు ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుందాము, హృదయాలలో ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయమని కళ్ళు మూసుకుని నిద్రపోవద్దు పిల్లరా, అందరూ ప్రార్థన ఒకరు క్లుప్తంగా వాక్యం కొరకు ప్రార్థన నడిపించాలి.